ఏమిటి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆయన యొక్క గొప్పదనం ఏమిటి? ఆయనకు అంత గొప్పదనం ఎలా వచ్చింది? ఎందుకు ఆయనకు ఆ గొప్పదనం అనంటే, మనం ఈ లోకంలో 4 విధాల మనుషుల్ని చూస్తూ ఉన్నాం. అంటే ఈ క్షేత్రాలకు వెళ్ళేటటువంటి వాళ్ళైనా, భగవద్ ఆరాధన చేసేటటువంటి వాళ్ళైనా 4 రకాలుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఎలా అంటే, కొంతమంది భగవద్ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మీరెందుకు ఈ భగవద్ ఆరాధన చేస్తూ ఉన్నారు అనంటే, కొంతమంది నుంచి మనకేం సమాధానం వస్తుందంటే, మాకు బోళ్ళన్ని కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలని పరిహారం చేసుకోవడం కోసం భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉన్నాము అని అంటారు. ఇది కొంతమంది దగ్గర నుంచి వచ్చేటటువంటి సమాధానం. అంటే కష్టం వచ్చినప్పుడు మనకు వెంటనే భగవంతుడు జ్ఞాపకానికి వస్తాడు. అయితే కొంతమందికి ఆ కష్టం వచ్చినప్పుడు మాత్రమే జ్ఞాపకానికి వస్తాడు, ఇక తర్వాత మళ్ళీ ఆయన జ్ఞాపకానికి రాడు. కాబట్టి కష్టం వచ్చిన వెంటనే భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉన్నాం, భగవంతుడు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి తమ యొక్క కష్టములని పోగొట్టుకోవడం కోసం భగవంతుణ్ణి ఆశ్రయించేటటువంటి వాళ్ళు కొంతమంది. అలాగే ఇంకా కొంతమంది భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం అడిగితే, మీరు ఎందుకు వచ్చారు, ఏమిటి, ఎందుకు భగవద్ ఆరాధన చేస్తూ ఉన్నారంటే, మాకు విద్య కావాలి, జ్ఞానం కావాలి, అటువంటి జ్ఞానాన్ని పొందడం కోసం భగవద్ ఆరాధన చేస్తూ ఉన్నాము అని కొంతమంది. అంటే వీళ్ళకి ఏ కష్టము లేదు, భగవంతుడి దయతో మామూలుగానే ఉన్నారు, క్షేమంగానే ఉన్నారు, ఏ విధమైనటువంటి కష్టాలు లేవు, కానీ భగవంతుడిని ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం. కాబట్టి జిజ్ఞాసులుగా కొంతమంది ఆ భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉన్నారు కొంతమంది. అలాగే ఇంకా కొంతమంది భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. వాళ్ళు మనకి చెప్పేటటువంటి సమాధానం ఏమిటంటే, మాకు సంపత్తు కావాలి, అన్ని విధమైనటువంటి అష్టైశ్వర్యాలు మాకు కావాలి, అవన్నీ కూడా భగవదధీనం కాబట్టి ఆయన్ని మేము ఆశ్రయిస్తూ ఉన్నాము అని కొంతమంది చెబుతూ ఉంటారు. కొంతమంది నుంచి మనకి సమాధానం వస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా, ఈ 3 రకాల భక్తులు కూడా ఏదో ఒక ప్రయోజనం కోసం భగవంతుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, మీరెందుకు భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు అనంటే, మీకేం కావాలి అనంటే, మాకేమీ అక్కర్లేదు, అన్నీ ఉన్నాయి, అంటే అసలు మాకు దేని యొక్క అపేక్ష లేదు, కానీ భగవంతుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాం, భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉన్నాము అని అంటారు కొంతమంది. అంటే కొంతమంది ఏదో ఒక కారణంతో, ప్రయోజనం కోసం భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఏ ప్రయోజనం అక్కర్లేని వాళ్ళు కూడా భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇద్దరూ చేస్తున్నటువంటి పని ఒకటే, ఆ భగవద్ ఆశ్రయణం అనేది ఇద్దరిలోనూ ఉంది.